చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, ఏం చేయబోయో అని చెప్పుకోవడం నేర్చుకోండి. అక్కడికి వచ్చి లోకల్ లీడర్స్ని ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం కాదు. మా నాయకుడిని చూసి గుర్తు తెచ్చుకోండి. మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చూసి గుర్తు తెచ్చుకోండి. మీ గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కో నియోజకవర్గం గంట మాట్లాడాలి మీ నాయకుల గురించి. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు చేసిన అవినీతిని మా నాయకుడు చెప్పాలంటే గంట చెప్పాలి మీ వాళ్ళ గురించి. నువ్వేటి పీకేది మమ్మల్ని? నా బొచ్చు కూడా పీకలో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానన్నావు. నీకు తెలీదా కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా అవుతుందో నీకు తెలీదా? నీకు అక్రమ రవాణా కాకినాడ నుంచి అవుతుందా? నీకు తెలీదా మాత్రం? ఇష్టం వచ్చిన ప్రజల మధ్య నుంచి అబద్ధాలు ఆడటం, దొంగ హామీలు, దొంగ మోసాలు. నేను నోరిప్పానంటే అది కొంచెం చెప్పలేను. నాకు చాలా ఉక్రోషంగా ఉండటం జరుగుతుంది. నేను నోరిప్పానంటే నువ్వు నీ కొడుకు ఇంట్లో కూర్చోవాలి. అది పోతే గుర్తించుకోమని చెప్తున్నాను. నువ్వు లేనిపోని మాట్లాడినావు, నేను లేనిపోని మాటలు 4 అనగలను. కానీ అది నా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను ఆగాను. కానీ మర్యాద కూడా చంద్రబాబు నాయుడు మరలాగా నువ్వు ఇచ్చిన పిచ్చి వేల్చి లేనిపోయిన ఆలోపనలు నా మీద పెడితే చూసుకో, ఖబర్దారని చెప్తున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను నీకు. మా నాయకులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఇక్కడ నన్ను జగ్గిరెడ్డి గారిని అనపత్తిలోను డాక్టర్ గారిని మాత్రం ఒక సామాజిక వర్గం మీద నువ్వు పడి ఎడుతున్నావు. నీకు తెలుసో తెలియదో తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ నీ పార్టీలో అయినా కూడా వైఎస్ఆర్ పార్టీలో అయినా కూడా ఎక్కువ మంది ఉండేది రెడ్లు ఎమ్మెల్యేలే. నువ్వు రెడ్లు పడి ఏడకు. అటు సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ పెట్టాడు, మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ పెట్టారు అంటే మా నాయకుడి నమ్మకం లీడర్ల మీద. ఆ లీడర్ల మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఇన్ఛార్జ్ చేసి పొలిటికల్ ఇన్ఛార్జ్ చేసేవాళ్ళు. నువ్వు తప్ప నీ వెనకాల నీ నేను కూడా నువ్వు నమ్మవు. నువ్వు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి వచ్చావు. నిన్న ఎవడన్నా వెన్నుపోటు చేస్తాడో నీ భయం. నీ కొడుకే నేను వెన్నుపోటు పొడిచే పరిస్థితి వస్తుంది. నువ్వు జైల్లో ఇంకొక 10 రోజులు, నేను 4 రోజులు ఉండుంటే బాలకృష్ణ లోకేష్ గారి నేను దింపేది రీపాటికి. కనుక నువ్వు లీడర్ కూడా నమ్మని పరిస్థితి. నువ్వు మా నాయకుడు అలా కాదు. మా నాయకుడి కింద లీడర్లు ఉన్నారు, నమ్మకంగా పనిచేస్తారు. కనుక మా నాయకుడు ప్రతి సెక్షన్కి కూడా ఒక్కొక్క లీడర్ని పెట్టుకుని ఫీడ్బ్యాక్ తెప్పించుకుని పొలిటికల్గా ఎవరికి ఇబ్బంది ఉన్నా చూడటం, అదేవిధంగా పొలిటికల్గా ఏ వ్యక్తి బాగుంటుందని విశ్లేషణ చేసే మనస్తత్వం మా నాయకుడిది. నీది అలా కాదు. అయితే అవసరమైతే అమ్ముకోవటం లేదా దోచుకోవటం. అదే నీకు ఎవరి మీద నమ్మకం లేదు. నీ నీడ నువ్వే నమ్మవు. అందుకే నీకు ఎవడు ఇన్ఛార్జ్ కాదు కదా. నీ తర్వాత ఎవడరా సెకండ్ పొజిషన్ ఎవరు లేని దగ్గర అంత దారుణమైన పరిస్థితులు పరిపాలన చేస్తావు నువ్వు. కానీ నువ్వు మా నాయకుడు యొక్క నైజాన్ని కానీ మా నాయకుడిని విమర్శించడానికి సరిపో. అదేవిధంగా సామాజిక పరంగా నీ పార్టీలో కూడా రెడ్లు ఎక్కువ ఉంటారు రా బాబు. తెలంగాణలో ఈరోజు హయ్యెస్ట్ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే నగ్గింది రెడ్లు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కువగా నగ్గింది నీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఎక్కువ నగ్గింది రెడ్లు.